నేను అగ్గి పెట్టుకుంటే నువ్వు సిగరెట్ పెట్టుకుంటావు, నేను మంచి కొంటే నువ్వు మందు కొంటావు. నేను అమ్మాయిని తెచ్చుకుంటే ఆటోకి డబ్బులు ఇచ్చావు మావా. నువ్వు లేని హైదరాబాద్ నాకు వద్దురా, నేను వస్తా. నేనే వస్తా. లోడ్ వేసుకొచ్చినాం, నువ్వు వేసేయచ్చు. ఎప్పుడు సార్ మీరు ఆడ చూడు తెలుసు నాకు. సర్ప్రైజ్, వెల్కమ్ టు గాదలకొండ. కొండమల్లి నువ్వు కొండ మల్లికార్జున్ రావు, కొండమల్లి అండ్ సన్స్ చింతపండు ట్రేడర్స్ గద్దలకొండ. ఇంట్రొడక్షన్ ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. హౌ ఇస్ ద సర్ప్రైజ్? హౌ ఇస్ ద జోష్? నీ చింతపండు లాగే చెత్తగా ఉంది. చింతపండు ఇస్ నాట్ ఓన్లీ మై ప్రొఫెషన్, ఇట్స్ మై ఎమోషన్. ఏంట్రా గద్దలకొండ గణేష్ కి తెలియకుండా ఫోటోలు వీడియోలు తీయాలా? ఆయన ఆడిన సినిమా ఏంట్రా? శుభ్రంగా నాయుడు గారింట్లో నారించెట్టు, పద్మావతి ప్రణయం ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు కదా. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటది. ఆడు మనిషి కాదురా, పశువు. ఆడికి శత్రువులు ఎక్కువ. అంతెందుకు, ఆడి గురించి ఎవరైనా ఆరాధిస్తున్నారని అనుమానం వచ్చినా చాలు ప్రాణాలు తీసేస్తాడు. ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పేది నోట్స్ కోసం రికార్డ్ చేసుకుంటున్నా. అయ్యో బాబోయ్, కత్తలకొండ గణేష్ గారిని నేనేమనలేదు. ఆయన మా ఊరి దేవుడు. ఆయన చల్లని చూపుంటే చాలు ఎంతో మంది జీవితాలు సెటిల్ అయిపోతాయి. ఇలాంటి ఎవరైనా రికార్డ్ చేస్తున్నాడా? కత్తలకొండ గణేష్, ఈ పేరు వింటేనే ఇక్కడ మనుషుల గుండెల్లో రైలు పరిగెడతాయి. కాకపోతే సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ చేసే కొండమల్లి కూడా భయపడుతుంది. నన్ను ఆశ్చర్యచకితుడిని చేస్తోంది. సెకండ్ హీరోనా? నేనా? ఎస్, యు ఆర్. కలర్ అంటే కొంచెం తక్కువగానే టాలెంట్ ఎక్కువగా. ఇప్పుడు నన్ను పెట్టి షూటింగ్ చేస్తావా? ఆఫ్ కోర్స్. తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఎక్కడో ఉన్న మారుమూల గద్దలకొండలో పుట్టి సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి చింతపండు నుంచి వెండి తెర వరకు దినదినాభివృద్ధి చెందుతూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొనబోతున్న కొండ మల్లికార్జున్ రావు ఇలియాస్ కొండమల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ది బెస్ట్ కొండమల్లి. ఆడు గద్దలకొండ గణేష్ అయితే నేను మళ్ళీ కొండమల్లే. నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, నేను నీతో తీయిస్తా. ఓరే, నాకు చిన్న డౌట్. సెకండ్ హీరో చింతపండు అమ్ముకోవచ్చా? ఎవడు ఎంత తాగగలిగితే అంత, ఎవడు ఎంత తినగలిగితే అంత తినండి. నేను జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా రండి త్వరగా రండి, అనవసరం. ఏంటి ఎవడొస్తాడ్రా ఇంత అడవుడు చేస్తున్నారా? ఓర్ని ఈడికే ఎంత సీన్ ఇచ్చారు. ఒరే గాలిగా, నేన్రా నల్ల ముందు బాబ్జీని గుర్తుపట్ల. నీ చిన్నప్పుడు జనతా బార్కు వచ్చేవాడిని. ఈ నోటితో బీర్ ఓపెన్ చేస్తే బాటిల్కి 2 రూపాయలు ఇచ్చేవాడిని.
గుర్తుపట్టలేదు ఎదవా. చాలా రోజులైంది కదన్నా, మంచిగున్నావా? సూపర్ గా ఉన్నాను రా. మీకు కావలసినంత తాగండి, కావలసినంత తిని ఎంజాయ్ చేయండి. బిల్లు మా అందే. వద్దనా వద్దు, దేవుని దయ వల్ల నేను మంచిగానే ఉన్నా. నువ్వు గాని ఒరే గని, మనం ఎంత ఎత్తెదిగినా ఎక్కడి నుంచి వచ్చో మర్చిపోకూడదురా. నువ్వు అలా మర్చిపోలేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ బీర్ సీసా మూత తీసావనుకో, చిన్నప్పుడు ఇచ్చినట్టు నీకు 2 రూపాయలు ఇస్తా. ఏదంటావు? ఇక నా వల్ల కాదు. దానికి నువ్వెందుకన్నా? నా చేతికి తుపాకిస్తే మొత్తం మ్యాగజైన్ నోట్లో తిప్పేస్తా. వెళ్ళి బీర్లు చెప్పు. యారా ఓపెనర్, చాలా మారిందిరా. 2 రూపాయలు కాదు 200 ఇస్తా. వచ్చి ఈ బీర్ ఓపెన్ చేయరా. గానిగాడు బాటిల్ ఓపెన్ చేస్తాడో లేదో పంది వేసుకుందాం. బీరే కదా, ఓపెన్ చేద్దాం. ఏంట్రా మర్చిపోయావా? ఏది మర్చిపోలేదన్నా. కొన్ని విషయాలు యాద్ చేసుకోవద్దనుకున్నా, నువ్వేమో యాద్ చేసినావు. మూత ఇస్తే ఎంత ఇస్తా అన్నారా? 200 అన్నా. కష్టార్జితం. నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. కాంట్రాక్ట్ కు సంబంధించిన పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా ముసల్దానా అమ్మా కాను, మా అమ్మ పని అయినాకనే మన పని. సార్ ఆ డాక్యుమెంట్. ఇప్పుడు చెప్పుర్రా, ఏంది పంచాయతీ? నేను ఊహించిన దానికంటే ఈజ్ మచ్ బిగర్, మోర్ స్ట్రాంగర్ అండ్ మోస్ట్ డేంజరస్. గని గ్యాంగ్ లో 2 మెయిన్. ఒకడు కాశీ. గని ఆర్డర్ వేస్తాడు, కాశీ మర్డర్ చేస్తాడు. వీడి వీక్నెస్ తాగుడు. 9 అయితే ప్రపంచాన్ని వదిలేసి వైన్ షాప్ కి చేరుతాడు. రెండో వాడు బలిచేయ. వీడి వీక్నెస్ యాక్షన్ సినిమాలు. యాక్షన్ సినిమాలంటే రాంబో, టర్మినేటర్ కాదు. వీడి యాక్షన్ సినిమాలు వేరే. వీళ్లతో పాటు ఇంకోడున్నాడు, కాంతయ్య, కాన్బెరి కాంతయ్య. వీడు గని తరపున చిన్న చిన్న బెదిరింపులు అవి చేస్తుంటాడు. ఈ థియేటర్ గణేష్ ది. ఇతను ఆపరేటర్ చలం, పెళ్లి చేసుకోలేదు, అందుకేనేమో బూత్ సినిమాలు ఆడిస్తుంటాడు. వీళ్ళ ముగ్గురు మీద ఫోకస్ పెట్టాలి. వీళ్ళంతా గానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడతారు, కానీ పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలంటే ఇంకెవరో కావాలి. ఏ అమ్మాయిలు తయారు చేయడం అయిందా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అమ్మమ్మ పెళ్లి చూపులు వద్దు. ఓషి నీ మత్స మాయ, ఎప్పుడు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అనే మాట తప్పితే ఇంకో పాట రాదా? పెళ్ళొద్దు అంటలేదు, ఈ పెళ్ళొద్దు అంటున్నా. అయితే మన గణేష్ చేసుకోవే, శుభ్రంగా ఈ ఊళ్ళో మహారాణిలాగా బతకచ్చు. సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకెళ్ళి అప్పు చెప్పలేదు. ఏడ్చావ్, నీకు ఇదే కరెక్ట్ రా. నేను తెచ్చిన సంబంధం అని చెప్పడం కాదు గాని అబ్బాయిని వేలెత్తి చూపలేం. వేలెత్తే చెయ్యేసేస్తాడు మా వాడు. అది మరి ఏలు చెయ్యి అంటున్నారు, ఇంతకే అబ్బాయి ఏం చేస్తాడు? మొన్నటి వరకు పెద్దిరెడ్డి దగ్గర పనిచేసేవాడమ్మా. మొన్న జాతరలో అమ్మవారి ఆశీర్వాదంతో ఒకని అడ్డంగా నరికేసి ఓ పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. మే అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఏం బాబు? మా గురించి చెప్పించాలు గాని అమ్మాయి గురించి చెప్పండి. వంట వార్పు ఏమైనా వచ్చా? అయ్యో ఆ మాటకే దీన్ని నమ్ముకునే మా ఊళ్ళో కాకా వాటలు నడుపుతున్నాను.
ఆ విషయంలో బంగారు తల్లి. ఏ పిల్ల, మ్యూజిక్ వచ్చా? మ్యూజిక్ అదే పాటలు వచ్చా? మ్యూజిక్ రాదు కానీ పాటలు వచ్చు. అయితే ఒకటి వేసుకో, సంపేయ్ నరికేయ్. పాట కదా, సంపేయ్ నరికే అనొద్దు, బాగా పాడు అనాలి. అయితే బాగా సంపేయ్. మరి డాన్స్ రెండు కలిపి డబల్ కమిట్ చేసేవే సరిపోతాయి. చెయ్యి చెయ్యి. చచ్చినాడు. ఫ్యామిలీస్ కదా, ఇంతకన్నా బాగోదు. మిగతాది పెళ్ళైన తర్వాత. నాకోకే నాకోకే నాకోకే. యామ్మా, మా కొడుక్కి పెళ్ళాం కావాలి, మా ఊరికి కాదు. సంబంధం. ఇదిగో పాట మార్పించదో వెళ్ళిపోకండి. ఇదిగో మీకే చెప్పేది, ఇదిగో పాట పాట ఏముందమ్మా, పాట మార్చేయచ్చు, దాందే ఉంది.